వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నా, బెంగళూరు సెంటర్లో కబన్ పార్క్ దగ్గర ఉన్నా. ఈరోజు సండే చూసుకోవచ్చు, సండే అయినా ఏ డే అయినా ఇక్కడైతే బెంగళూరులో అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. అక్కడ సిగ్నల్ దగ్గర చూసుకోవచ్చు, చాలా ట్రాఫిక్ ఉంది. సో కబన్ పార్క్ వచ్చిన అది నేను చూపిస్తాను ఈరోజు మీకు. ఇక్కడ ఏంటంటే క్లైమేట్ కూల్గానే ఉంది, కానీ ఎండ అయితే ఉంది బాగానే. సో ఇక్కడ కస్తూర్బా రోడ్ మీద ఉంటుంది అన్నమాట మొత్తము కబన్ పార్క్. నేను అక్కడే మాట్లాడతా దాని గురించి. సో ట్రాఫిక్ అయితే ఇక్కడ ఎట్లుంటుంది అంటే వెనకాల చూసుకోవచ్చు, ఆల్వేస్ వెహికల్స్ ఉంటాయి ఫుల్గా. సో కొంచెం ఎండ అయితే ఉంది ఇక్కడ కూడా, క్లైమేట్ కొంచెం వేడిగానే ఉంది. సో మనమైతే ఇప్పుడు పార్క్ సైడ్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు 5 అవుతుంది టైము, 5కి ఓన్లీ 10 మినిట్స్ ఉంది. ఇంకా 10 మినిట్స్లో 5 అయిపోతుంది అనమాట. సో చూద్దాం, నా ట్రైన్ కూడా ఈరోజు వెళ్దాం అనుకున్నా, దొరుకుతుందో లేదో కూడా తెలియదు. ఇక్కడ సండే అయినా కూడా మండే ట్యూస్డే లాగానే ఉంటుంది ఇప్పుడు. సో రోడ్ క్రాస్ అయినా ఇప్పుడే చూడొచ్చు ఎంత ఎండ్ ఉంది అనేది. సో ఐ లవ్ బెంగళూరు అని వెనకాల రాసింది అక్కడ నా వెనకాల. కబ్బన్ పార్క్ ఎంట్రీ సైడ్ వచ్చేసిన నేను ఎంట్రీకి. సో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అండ్ మొత్తం 300 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది ఈ పార్క్, మిడిల్ ఆఫ్ ద హార్ట్ అనమాట సిటీకి. సో లోపల రూట్స్ ఎలా ఉంటాయి అనేది, రోడ్స్ గురించి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారనమాట. జస్ట్ ఇక్కడ గేట్, ఇక్కడ నుంచే ఎంట్రీ చేశారు ఇప్పుడే. సో చాలా పెద్దగా ఉంటుంది, ఇది ఒక చిన్న విలేజ్ లాగానే పెద్దగా ఉంటుంది. సో చూసుకోవచ్చు పిచ్చుకల సౌండ్. సో ఏంటంటే సిటీ మొత్తం, ఈ బెంగళూరు సిటీ అనేది ట్రాఫిక్తో పోలి చాలా డేంజరస్గా ఉంటుంది. సో అందులో ప్రశాంతంగా ఏదో అడవిలోకి వచ్చేసినట్టే ఇందులో ఉంటుంది అనమాట. అండ్ హైకోర్ట్ ఆఫ్ ద కర్ణాటక స్టేట్ కూడా ఇక్కడే ఉంటుంది, లోపలే ఉంటుంది. సో టాయిలెట్కి వెళ్ళాలంటే కూడా టాయిలెట్స్ ఇక్కడే స్టార్టింగ్లో ఉంటాయి అన్నమాట. సో స్టార్టింగ్లో ఉంటాయి టాయిలెట్స్కి వెళ్ళి దాని తర్వాత లోపలికి వెళ్ళొచ్చు, లేకపోతే వచ్చేటప్పుడైనా ఇటు టాయిలెట్స్కి వెళ్ళొచ్చు. ఏదో 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది, తెలిసే ఉంటుంది ఆ రేటు. ఈరోజు సండే కాబట్టి మరీ చాలామంది ఉన్నారు. అండ్ బ్యాక్ సైడ్ నా ఫోన్లో మీకు ఎట్లా కనిపించదు, బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉన్నది. ఇక్కడ దీన్ని కబ్బన్ పార్క్ అని అంటారు. కబ్బన్ పార్క్ అంటే గన్నరసం ఉంటుంది కదా, చెరుకు పాలు, చెరుకువి ట్రీస్ ఉంటాయి అన్నమాట లోపల. ఇంత పెద్ద దాంట్లో ఎక్కడున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా కష్టం ఇప్పుడు. ముందైతే ఈజీగా దొరుకుతుండే, కానీ తీసి పడేసిండ్రో ఏం చేసిండ్రో తెలీదు. ఇంకొంచెం పార్క్ అయితే నేను బ్యాక్ వ్యూతో చూపిస్తాను, ఎందుకంటే ఫ్రంట్లో అస్సలు ఏం కనిపించట్లేదు, నా ఫేసే దరిద్రంగా కనిపిస్తుంది. సో అక్కడ ఒక ఫేమస్ బిల్డింగ్ కూడా ఉంటుంది. సో దాని గురించి చాలాసార్లు రీల్స్లో అక్కడ ఇక్కడ వస్తూనే ఉంటుంది అన్నమాట. నా బస్ జర్నీ వీడియోస్ చూస్తూనే ఉంటారేమో మీరు. అయితే బెంగళూరులో ఉన్న లోకల్ బస్ జర్నీస్ గురించి ఏమన్నా నాకు సజెషన్ ఇస్తే బాగుంటుంది. సో ఎందుకంటే ఇక్కడ కొంచెం అర్థం కాదనమాట, ఎందుకంటే మనం అక్కడే ఉన్నాం కాబట్టి, సో అక్కడ తిరిగినాం కాబట్టి మనకు తెలుస్తుంది. ఇక్కడ అయితే కొంచెం కష్టమవుతుంది, కానీ మీరు సజెషన్ ఇవ్వకపోయినా నేను చేయగలుగుతా, ఇస్తే అది ఇంకా బాగుంటుందని మీకు నా సజెషన్. ఇందాక నేను అటు నుంచి ఉన్నా, సో ఇక్కడ పిల్లలు సైక్లింగ్ అదంతా చేస్తున్నారు, అటు నుంచి ఉన్నా. చూసారు కదా బ్యాక్ నుంచి, చాలా బాగుంది కదా. ఇది లైబ్రరీ, ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, రెడ్ కలర్లో స్ట్రక్చర్ సూపర్గా ఉంది. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగా చూపిస్తాను మీకు అన్నీ. సో ప్రాపర్ ప్లానింగ్తోనైతే నేను రాలేదు అస్సలు. ఫుల్ గ్రీనరీతోని హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు, చదువుకోవచ్చు అని చెప్పి ఈ గార్డెన్ని క్రియేట్ చేశారనమాట. జాన్ అనే వ్యక్తి క్రియేట్ చేశారు ఈ గార్డెన్ని. నార్మల్ డేస్లో మరీ ఇంతమంది ఉండరు. నేను చెప్పిన బిల్డింగ్ అదే, అక్కడున్న పైన పెంట్ హౌస్ సూపర్గా ఉంటుంది. ఆ బిల్డింగ్ పైన చూసుకోవచ్చు. ఇట్లా గార్డెన్లోనే చిన్న చిన్న గార్డెన్స్ లాగా అనమాట. నార్మల్గా పిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దలందరూ కూర్చోడానికి కానీ, కపుల్స్కి అండ్ స్టడీ చేసుకోవడానికి మొత్తం చాలా బాగుంటుంది మొత్తం గార్డెన్ మొత్తం. సో ఈ పార్క్కి దగ్గరలో ఉండేవన్న అంటే విధాన సౌధ అనమాట, జో వెరీ ఇంపార్టెంట్. విధాన సౌధ తప్పకుండా చూడొచ్చు మీరు. ఇక్కడికి వచ్చారంటే ఈ పార్క్లో కొంచెం స్టే చేసి దాని తర్వాత
అది కూడా చూసుకుని రావచ్చు. సో ఎగ్జిట్ పాయింట్ అక్కడే కాదు, సేమ్ అట్లనే ఉన్నాయి. ఇట్లా మొత్తం రౌండ్గా ఉంటాయి పార్క్ లోపల నుంచి. ఎక్కడి నుంచి అన్నా ఎగ్జిట్ అయిపో. మెయిన్గా ఈ పార్క్లో హైలైట్ ఏంటంటే సెల్ఫీస్ కానీ నార్మల్లీ ఫొటోస్ కానీ చాలా బాగా తీయొచ్చు అనమాట. మొత్తము పార్క్లో ఎక్కడైనా కానీ లొకేషన్ చాలా బాగుంటుంది. సో ఇట్లా రూట్స్ ఉంటాయి, అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనము కన్ఫ్యూజ్ అయితే అయిపోతాం కన్ఫామ్గా. అయినా మనం ఒకసారి సో ఇటు నుంచి బయటికి వెళ్ళిపోతే విధాన సౌధ అండ్ మెట్రో స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ కనిపిస్తుంది అనుకుంటా మీకు లైట్గా. సో వీళ్ళంతా విధాన సౌధ సైడ్ వెళ్ళి అటు నుంచి మెట్రో ఎక్కుతారు. విధాన సౌధ గురించి నేను మళ్ళీ మీకు వీడియో తీస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే జస్ట్ ఈ పార్క్ లోపల కొంచెం చూపిస్తాను అంతే. ఇన్స్ట్రక్షన్స్ రాసుంటాయి కన్నడలో. అండ్ చూడండి, శ్రీ చామరాజేంద్ర పార్క్, కబ్బన్ పార్క్ అంటే ఆయన ఫౌండ్ చేశారనమాట ఆయన. సో ఆయన గురించి రాశారు ఇది. సో ఇక్కడ మొత్తం రూట్ ఉంది పార్క్ గురించి చూసుకోవచ్చు. పార్క్లో ఎంత బాగుందో. ఇంకా వర్షం పడ్డదంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ కొంచెం రిలాక్స్ కూడా అవ్వచ్చు మనము. అది హైకోర్టు యొక్క పార్ట్ మొత్తము రెడ్ కలర్లో ఉంటుంది, సేమ్ చెన్నైలో ఉన్న టైపు. సో చూసుకోవచ్చు మొత్తం ఎంత పెద్దగా ఉంటుంది అనేది. పార్కు చాలా పెద్దగా ఉంటుంది. సో పెద్ద అడవిలో వచ్చినట్టే ఉంటుంది అనమాట, జూ పార్క్ లాగా కూడా కాకుండా. సో జస్ట్ జంతువులు ఉండవు, జస్ట్ ఏదో అడవిలో ఉన్నట్టు ఉంటుంది అనమాట ఎక్స్పీరియన్స్. కంపల్సరీగా రావాలి ఇక్కడ ఈవినింగ్ టైం. మీరు బెంగళూరులో ఉండే వాళ్ళైతే కంపల్సరీ రండి. మీకు నేను చెప్పే అవసరం ఉండదు, అయినా చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఉండి కూడా తెలియని వాళ్ళు ఉండొచ్చు, చెప్పలేము. సో మన సమాజంలో అలా ఉన్నారనమాట మనుషులు. చెట్లు ఉంటాయి అండ్ పిచ్చుకలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ టాయిలెట్స్ ఉన్నట్టున్నాయి. సో పార్క్ లోపల కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ సెంట్రల్ లాగా ఉంది మొత్తము. సో అక్కడ మధ్యలో అయితే కూర్చోవచ్చు అండ్ ఫొటోస్ కూడా దిగుతారు, చాలామంది దిగుతారు అనమాట. ఇక్కడ ఏమన్నా కన్నడ మూవీ షూటింగ్స్ కానీ తెలుగు మూవీ షూటింగ్స్ కానీ అయినాయా నాకు కామెంట్ చేసి చెప్పండి. మన హైకోర్టు కూడా ఇటే వైపు ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ దారులు ఉంటాయి లోపల పార్క్లో ఉన్నట్టు. నేను కొంచెం కూర్చుంటూ వెళ్తున్నా. సో కూర్చుంటూ వెళ్తున్నాను అనమాట. చాలామంది వచ్చారు, ఈరోజు సండే కాబట్టి చాలామంది ఉన్నారు. ఇట్లా ప్రాపర్గా మంచిగా చైర్స్ బెంచులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. సో వర్షం కొంచెం డ్రిజ్లింగ్ పడిందంటే అవుట్ ఆఫ్ ద వరల్డ్ లెవెల్లో ఉంటుంది ఇది. సో చాలా బాగుంది. నార్మల్లీ షార్ట్ ఫిల్మ్స్ కానీ రీల్స్ తీయడానికి ఇలాంటి దానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. సో చూసుకోవచ్చు ఎంత ఇక్కడ రాసింది చూడొచ్చు ఏమేమి ఉన్నాయి ఏంటనేది కన్నడలో అండ్ ఇంగ్లీష్లో. సో మొత్తం క్లియర్గా రాసింది కబ్బన్ పార్క్ గురించి. ఫ్లవర్స్ కూడా ఉంటాయి అన్నమాట, సీజన్ని బట్టి ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఫౌంటైన్ ఉంది ఎంట్రీ చేయగానే, అండ్ ఆ ఫ్లవర్స్ చూసి చెప్పొచ్చు మీరు. చాలా ఫ్లవర్స్ ఇట్లా రకరకాలుగా సీజన్ని బట్టి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అటు సైడ్ వెళ్ళిపోదాం బయటికి ఇప్పుడు. ఇక్కడైతే మొత్తం కార్ పార్కింగ్ ఉంది అండ్ ఆ బిల్డింగ్ ఉంది, అది చాలా ఫేమస్. సో ఎందుకంటే దానిది పెంట్ హౌస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, పైన పెంట్ హౌస్. సో దానికోసం అది చాలా ఫేమస్ అన్నమాట. వే టు పార్కింగ్ అని ఇచ్చారు కదా, అక్కడ మీకు లైట్గా కనిపిస్తుందేమో, అదే కర్ణాటక హైకోర్టు రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. అక్కడ చెరువు ఉంది చిన్నగా, చూసుకోవచ్చు. ఇట్లుంటాయి అన్నమాట విచిత్రాలు సమ్టైమ్స్. సో పిల్లలకి ఇక్కడ ఆడుకోవడానికి అండ్ టాయ్ ట్రైన్ అనేది ఉంటుంది ఆప్షను. సో ఇప్పుడు ఆపరేట్ చేయట్లేదు అనుకుంటా ఇక్కడ. సో ఇక్కడ అన్నమాట పిల్లల కోసము పార్క్. చూడొచ్చు ఎంత డెన్స్లీ హెవీగా ఉన్నాయనేది. మొత్తం చెట్లతో ఎట్లా నిండిపోయిందంటే ఏదో భవనం కట్టినట్టే అనిపిస్తుంది. మొత్తం చూడండి చెట్లు.
మొత్తము. సో చెరువు చూడండి, మధ్యలో పూలు ఉన్నాయి. అది ఇంకా సీజన్ని బట్టి ఇంకా బ్యూటిఫుల్గా మారుతూ ఉంటుంది అన్నమాట. మొత్తము రాళ్ళు లాగా ఉన్నాయి అన్నమాట, కొండల్లాగా. సో దానిపైన కూర్చోవచ్చు, లేకపోతే ఇక్కడ మొత్తం ఇక్కడ వంతెన కట్టారు, అంటే బ్రిడ్జ్ లాగా. ఆ వాటర్ అటు నుంచి ఇటు వచ్చే వాటర్ అన్నీ అటు వెళ్ళడానికి. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఎత్తు ఉందన్నమాట. లైక్ ఉత్తరాఖండ్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది ఇక్కడ ఉంటే. సో చూడొచ్చు, పీస్ఫుల్గా ఉంది చాలా. ఇక్కడ కన్నడలో రాసింది కబ్బన్ ఉద్యావన అనేసి, తెలుగు లాగానే ఉంటుంది సేమ్. సో ఇక్కడ ఒక స్టాచ్యూ లాగా ఉంది. ఇలాంటి చాలా స్టాచ్యూస్ అవన్నీ ఉన్నాయన్నమాట లోపల అయితే. సో చూడండి, పబ్లిక్ అయితే ఫుల్. ఇప్పుడైతే ఈవినింగ్ టైం కాదు. అక్కడ గుర్రం పైన ఒక రాజు ఉన్నాడు. సో కర్ణాటకకి సంబంధించిన స్టాచ్యూస్ అన్నమాట. ఈరోజు వీడియో అయితే మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.